చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అసలు సినిమా క్లైమాక్స్కి వచ్చిందా లేకపోతే ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్లోనే ఉందా? రామ్ ప్రసాద్ అండ్ ఆది ఇద్దరు మాట్లాడారు. అట్ ది సేమ్ టైం షేకింగ్ శేషు కూడా మాట్లాడారు అనమాట. ప్రజెంట్ ఆర్పి క్లైమాక్స్ తీసుకొస్తాడా ఈ ఎపిసోడ్తో, లేకపోతే ఇంకా ఈ ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయా? ఒక ప్రొడ్యూసర్ని నిండా ముంచేశారు, నాశనం చేసేశారు, రోడ్డును పడే పరిస్థితికి వచ్చేసింది. వాస్తవం లేదా అంటే ఏమని చెప్తావు? అసలు సినిమాకి శేషుకి ఏ సంబంధం? ఏకవచనంగా బూతులు మాట్లాడుతున్నారు కాదు, ఎవరినైనా కానీ. నేను 100 సార్లు కదా 1000 సార్లు అంటే నీకేమైనా ప్రాబ్లమా? నువ్వు అబద్ధం చెప్పినా కానీ గుండు గీయించుకుంటాను అన్నావు కదా. అవును. ఇప్పుడు గీయించుకుంటావు మరి? గుండు గీయించుకుంటాను నేను నింది. ఇప్పుడు బాధను పిలవాలి కదా ఆర్పి. ఇప్పుడు ఆడు గుండుతో కూడా పెద్దగా బాగోడు, ఎందుకు అనవసరంగా. నేను బ్రతికినంత కాలం నువ్వు ఇద్దరిని దించు, 10 పంచుకుంటూ రా, 10 సార్లు రా. ఇప్పుడు నీకు యాంటీగా మాట్లాడిన అందరు తుత్తులు అంటావా? నాకెవరు ఫోన్ చేయలేదు, డేటా కాల్సి పెట్టాలంటే ఇప్పుడు బానిసగా బతుకులు చెప్పే అంతే ఉండదు. వేరే వాళ్ళ లైఫ్లోకి దూసుకొని పోయి వాళ్ళ గురించి కూడా మాట్లాడేశాడు. మరి అంతా ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూసారు, వాళ్ళ ఇంటర్వ్యూ చూసారు, మరి కామెంట్స్లో ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏమో నువ్వు వేపించావు అనుకోవచ్చు కదా. నీ ఇష్టం అనుకునే అనుకో, నాకు ఇబ్బంది ఏం లేదు. అంటే ఆది కూడా చెప్పాడు, ఆర్పి అన్న చెప్పిన దాన్ని డిఫెండ్ చేసే అంత ర్యాపో మాకుంది కాబట్టి నేను వచ్చి మాట్లాడుతున్నాను, ఆర్పి చెప్పిందంత అబద్ధం అని చెప్పాడు క్లారిటీగా. అతను చెప్పిన పాయింట్లో చాలా అబద్ధాలు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి. నేను పనిచేశా, వీడెవడు వీడు అంటే పక్కన వాళ్ళు వచ్చి అడగడం కూడా కాదు, వాడే అడుక్కోవడం, అమ్మాయి ప్రెగ్నెంట్. అలాంటివి ఈ రోజు నీ కళ్ళల్లో నీళ్ళు అలా మంచు కొండల్లో కరిగిపోయి కిందకు వచ్చేసాయంటే బికాజ్ ఆఫ్ షేకింగ్ శేషు నీ పర్సనల్ లైఫ్ మీద, నీ ప్రొఫెషనల్ లైఫ్ మీద కామెంట్ చేశారు, టచ్ అయ్యింది బాగా, ఆ పెయిన్ భరించలేక వస్తుంది. అది వాడు చేస్తాడు. శేషు గురించి మీరేమో నాకు ఇంత బండిల్స్ పంపించబడలే. అలా చెప్పుకోకుండా వచ్చి ఫోజులు కొట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట. చిన్నగా మాట్లాడుతున్నా, పాంచాత్ ఎవరు దొక్కుతాడు ఇండస్ట్రీలో దొక్కండి అంటే వాళ్ళని అంటున్నావు, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి నేను వెళ్ళానా, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అని. నువ్వు చేస్తుంది కూడా ఇదే కదా, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడటం. నేను తల్లిని అన్నట్టు వాళ్ళు అన్నాడు కాబట్టి. పర్సనల్ లైఫ్ ఎప్పుడైతే టచ్ చేశారో అప్పటి నుంచే ఈ ఫైర్ కనిపిస్తుంది నాకు. నీ లైఫ్, నీ కుటుంబం గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? చెంచాడు కొట్టుంది, అమ్మ అయ్యా అవునా అయ్యో. నీదేనా ఫ్లాట్ నిజంగా అది ఆర్పి? అది నాది కాదు అని నువ్వు అనుకో. ఆర్పి చెప్పింది నిజమా కాదా అని చెప్తే వాళ్ళే క్లియర్గా చెప్తారు. ఈవెన్ దో ఓంకార్ గారినైనా సరే అని ఒక మాట వచ్చింది. షాహిద్ అఫ్రీది చెప్తాడు, షోయబ్ అఖ్తర్ చెప్తాడు. సో లాస్ట్ అండ్ ఫైనల్ కన్క్లూజన్ ఏమి ఇస్తావు ఆర్పి? ఎవడు పర్సనల్గా వచ్చినా పర్సనల్గా వస్తా, తమ్ముడితో వస్తే తమ్ముడితో వస్తా, భార్యతో వస్తే భార్యతో వస్తా. ఓకే డన్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో యుద్ధ వాతావరణం బయట వేడిగా ఉంది అనే మాట వాస్తవమే అనిపిస్తుంది. అసలు సినిమా క్లైమాక్స్కి వచ్చిందా లేకపోతే ఇంకా ఇంటర్వెల్ బ్యాంక్లోనే ఉందా, లేకపోతే అసలు యుద్ధం ఇప్పుడు మొదలైపోతుందా? ఒక పక్క యుద్ధం, ఇంకొక పక్క అబద్ధం, ఈ రెండు పోటాపోటీగా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఒక ట్రెండ్ అనమాట. ఇప్పటికే అర్థమై మీకు. జబర్దస్త్ ఆర్పి చేసిన వ్యాఖ్యల మీద రామ్ ప్రసాద్ అండ్ ఆది ఇద్దరు మాట్లాడారు. అట్ ది సేమ్ టైం షేకింగ్ శేషు కూడా మాట్లాడారు అనమాట. ఆర్పీకి వ్యతిరేకంగా చాలా అంటే చాలా వాగ్దానాలు కూడా చేశారు. అసలు వాటిల్లో వాస్తవం ఎంతవరకు ఉంది? ప్రజెంట్ ఆర్పీ క్లైమాక్స్ తీసుకొస్తాడా ఈ ఎపిసోడ్తో, లేకపోతే ఇంకా ఈ ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయా? ఆర్పీ లాస్ట్ అండ్ ఫైనల్గా ఆయన మాటల్లోనే ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి విందాం. హాయ్ ఆర్పీ గారు. చెప్పు రోషను, చెప్పు. మంచి బర్నింగ్ ఉందన్నమాట మీ ఇష్యూ ఇప్పుడు బయట. సో ఒకప్పుడు ఎంతో అందరినీ కొన్ని కోట్ల మందిని నవ్వించిన ఒక షో నుంచి ఒక్కసారిగా ఇలా బయటకు వచ్చి మాట్లాడుతుంటే చాలామందికి ఇన్ని జరిగాయా, నిజాలు ఇన్ని ఉన్నాయా, దాచిపెట్టుకొని ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డారా, బాధపడ్డారా అనే ఫ్యాన్స్ కూడా బాగా పాజిటివ్గా మెసేజ్లు పెడుతున్నారు. ఏంటి అసలుకి షేకింగ్ శేషు చాలా అంటే చాలా కామెంట్స్ చేశారు మీ మీద. ముఖ్యంగా నేను విన్న కామెంట్, ఒక ప్రొడ్యూసర్ని నాశనం చేశాడు, ఒక ప్రొడ్యూసర్ ఆయన వల్ల చెడిపోయాడు, జీవితం పోయింది, అన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది, రోడ్డుని ఈడ్చాడు ఆర్పి. ఈ కామెంట్ మీద మీరు ఏమంటారు? అంటే దానికి ముందు చెప్పాల్సింది ఏంటంటే, ఒక సంస్థ, ఒక షో, ఒక 5 సంవత్సరాలు నేను బతికి అది బానిస ప్రపంచం అని తెలిసి నేను బయటకు వచ్చిన తర్వాత నాలో మొదలైన ఆ ప్రశ్నార్థకం ఏదైతే ఉందో అది నేను ఎప్పటికైనా చెప్దాం అనుకున్నాను. అది నా అభిప్రాయం కాబట్టి మీతో చెప్పిన. నేను అది పెట్టిన తర్వాత ఒక ప్రపంచాన్ని ఒక సింగిల్ మనిషి
క్వశ్చన్ చేస్తే, ఒక అభిప్రాయం చెప్తే ఎలా ఉంటుందని ఒక చిన్న తెలియని ఒక బెరుకున్నా కూడా ఇప్పుడు పెట్టిన వీడియోల తాలూకు కామెంట్లు చూస్తే ప్రతి ఒక్కరూ కూడా 95% కిరాకార్పి కరెక్ట్గా మాట్లాడినాడు, కిరాకార్పి కరెక్ట్గా ప్రశ్నించినాడు అంటున్నారు. మీరు ఏదైతే నన్ను నమ్మినారో నేను 100% చెప్తున్నాను, నేను ఎప్పుడూ కరెక్టే. మల్లెమాలలోని జబర్దస్త్లో జరుగుతుంది బానిస ప్రపంచం, అది మీరు నమ్మినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా 5% అంటే దాంట్లో 2% వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, 3% అవగాహన లేని వాళ్ళు ఉండొచ్చు, అది వాళ్ళకి సంబంధించిన విషయం, దాన్ని నేనే ఫీల్ అవ్వట్లేదు. కానీ నేను ఏదైతే అనుకున్నానో దానికి మీ నుంచి సపోర్టివ్గా రావడం, అది మీరు అర్థం చేసుకోవడం అనేది నేను జీవితంలోకి ముందు అంటే మన జీవితంలో ముందుకెళ్ళడానికి ఇంకేదన్నా నా జీవితంలో ఇంకేదన్నా జరిగితే ప్రశ్నించడానికి ఒక గొప్ప బలం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ మీ కిరాకార్పి ఇలానే ఉంటాడు, ఇలానే ఎదగతాడు, మీ గుండెల్లో ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ముందుకెళ్దాం. సో షేకింగ్ శేషు మీ మీద కొన్ని కామెంట్స్ చేశారు. ఒక ప్రొడ్యూసర్ని నిండా ముంచేశారు, నాశనం చేసేశారు, రోడ్డును పడే పరిస్థితికి వచ్చేసింది, వాస్తవం లేదా అంటే ఏమని చెప్తావు? వాస్తవం లేదా అంటే సినిమా ఆగిపోయింది, 100% సినిమా ఆగిపోయింది. నేను ప్రొడ్యూసర్ గారు అరుణాచలం గారు కూర్చున్నాం, ఇద్దరం మాట్లాడుకున్నాం, ఇంకా సినిమా స్టార్ట్ అవుతుందని తెలిసిపోయింది, ఆగిపోవడం మంచిదని ఆపేసాం. ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్, నేను కట్ చెప్పినప్పుడు అరుణాచలం గారికి నచ్చిన తర్వాత ఆయన ఎగ్జిట్ అయిన తర్వాత ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అది ప్రత్యక్షంగా వాళ్ళ పిల్లోడు కానీ నేను కానీ నాకు సంబంధించిన వ్యక్తుల సాక్షిగా అందరం కథ బాగుందనుకొని సినిమా స్టార్ట్ చేద్దాం ఆఫీస్ ఓపెన్ చేసాం. నాగబాబు గారు కానీ జేడి చక్రవర్తి గారు వచ్చారు, ఆర్పి అద్భుతమైన కథ రాశాడు, భవిష్యత్తులో మంచి టాలెంట్ డైరెక్టర్ అవుతాడని చెప్పాడు. నాగబాబు గారు కూడా ఆర్పి బాగుండాలని కోరుకున్నాడు. ఇది రెండో పాయింట్. ఇది ప్రత్యక్షంగా అందరూ యూట్యూబ్లో చూశారు. రెండోది, ఆగిపోయిందా లేదా అని కూడా నన్ను చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 2 years ముందు స్టార్ట్ అయింది కాబట్టి నేను చెప్తున్నా జరగబోతుంది, ఇంకా చర్చలు జరుగుతున్నాయి, కథ ఇంకా సిద్ధం అనేది కాదు. సినిమా ఆగిపోయింది, సినిమా అనేది ఆగిపోయింది. నేను చెప్తున్నా, ఈ సినిమా ఆగిపోవడం వల్ల, లేదా అరుణాచలం గారి సినిమా ఆపేయడం వల్ల, లేకపోతే ఈ సినిమా వల్ల ఒక ప్రొడ్యూసరు 20 లక్షలు లాస్ అయిపోయి లబో దిబోమని కొట్టుకొని వెళ్ళిపోయినాడు అని మన శేషు గారు, క్షమించాలి నన్ను ఆయన వాడు అంటాడు, పాపం ఎంత ప్రేమో, ఆయన్ని కూడా నేను ఆడనే అంటాను. ఆ శేషు గారు అన్నాడు, ప్రొడ్యూసరు 20 లక్షలు లాస్ అయిపోయి లబో దిబోని కొట్టుకున్నాడు. రెండోది, ఆఫీసు ఒక 50,000 పెట్టి ఆఫీస్ ఓపెన్ చేశాడు, దాని ఖర్చులు హెవీ అయిపోయినాయి అంటున్నాడు. ఆఫీసు లేకుండా సినిమాని ఎక్కడ జరగాలి? ఒక ఆఫీసు లేకుండా జరుగుతుందా? దీనికి ఒక రెంటల్ ఉంటుందిగా, ఒక అగ్రిమెంట్ ఉంటుందిగా. సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్లు వస్తారు, లేకపోతే ఆఫీస్ బాయ్ ఉంటాడు, బయట వాళ్ళు వస్తుంటారు, సెలబ్రిటీలు వస్తుంటారు, ఆడిషన్స్ జరుగుతుంటాయి, హీరోయిన్ సెలక్షన్స్ ఉంటాయి, మెంబర్ అంటే చాలామంది అక్కడికి వచ్చి కూర్చుంటుంటారు. సో డిస్కషన్కి సంబంధించింది కానీ అన్నీ అక్కడ జరుగుతాయి కాబట్టి ఒక రోజుకి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఆ సినిమా తాలూకు ఆ ఎఫెక్ట్ ఇబ్బంది పడకుండానికి చాలామంది వస్తుంటారు. అదో పాయింట్. ఇప్పుడు నాకు ఆఫీసు అంత పెట్టి తీసుకున్నాడు అంటే శేషుగాడు ఇల్లు ఇమ్మని చెప్పు. ఈ శేషుగాడు ఉన్నాడు కదా, వాడికి ఒక ఇల్లు ఉంటుంది కదా, వాడికి అంత ధారాదత్తమైన హృదయము, అంత ధారాళమైనటువంటి మనస్సు ప్రొడ్యూసర్ మీద వాడికి ఉంటే వాడి ఇల్లు ఉంటుంది కదా, వాడి ఇల్లుని ఆఫీస్గా ఇమ్మను, వాళ్ళ ఆవిడని ఆఫీస్ బాయ్గా చేయమని చెప్పు, వాడు వచ్చి పోతులు గడగమని చెప్పు, వాళ్ళ అమ్మాయిని తీసుకొని పాల ప్యాకెట్లు తెమ్మని చెప్పు. ఏముందంటూ తప్పే ఉంది? ఆఫీస్ ఉండకూడదు. సినీ ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా ఒక సినిమాకి ఆఫీస్ ఉండదు, అసలు ఏం ఉండదు. రోడ్డు మీద కూర్చొని చిన్న పేపర్ పెన్ పెట్టుకొని కెమెరా కూడా అక్కడ పెట్టుకొని బట్టలు కూడా తీసుకొని ఎగురుకుంటూ సినిమా చేస్తారు. సినిమా ఆఫీసు 50,000 పెట్టి తీసుకున్నాడు. నేను అదే అంటున్నా, శేషు అనేవాడు చాలా మంచోడు. రానున్న తరాలకి, భవిష్యత్తు తరాలకి ప్రణాళికాబద్ధంగా నేనేం చెప్తున్నా అంటే, మీరు సినిమా ఆఫీసులు తీయొద్దు, వాడి ఇంటికి వెళ్ళండి, వాడి భార్య ఉంటుంది, లేదా వాడి కూతురు ఉంటుంది, లేదా మనవడు ఉంటాడు, వాళ్ళంతా సౌఖ్యంగా మిమ్మల్ని చూసుకుంటారు, కథ రాసుకోండి, స్పెషల్ థ్యాంక్స్ టు శేషు గారు అని రాసేస్తే అయిపోతుంది కదా. ఒకటో పాయింట్.